ఎవ్రీవన్ వెల్కమ్ టు అమృత హ్యాంగౌట్స్. యూఎస్లో నేను అరేంజ్ చేసుకున్న నా మినీ గార్డెన్ అనమాట ఇది. సో ఈ మినీ గార్డెన్లో నేను తోటకూర, గోంగూర, పాలకూర, బెండకాయ మొక్కలు అండ్ దోసకాయ మొక్కలు, పచ్చిమిర్చి, మెంతుకూర ఇలా చాలా మొక్కలను అయితే నాకున్న స్పేస్లో నేను అరేంజ్ చేసుకున్నాను. ఇది వచ్చి చామంతి మొక్కలు అండ్ ఇది వచ్చి చిట్టి మిర్చి. నేను యూఎస్కి వచ్చిన కొత్తలోనైతే ఈ మిర్చి మొక్క తీసుకున్నాను. చిన్నవి చాలా స్పైసీ ఉంటాయి. ఇది వచ్చి తోటకూర అనమాట. ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. ఇది వచ్చి గోంగూర. ఈ గోంగూర కూడా అంతే చిన్న చిన్నవి వస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్క పోర్ట్లోనైతే ఒక్కొక్క మొక్కలు అయితే పెట్టాను. ఇవి వచ్చి టమాటా మొక్కలు ఒకే దగ్గర చాలా వచ్చేసినాయి. అండ్ ఈ టమాటా మొక్కల్లోనే బెండకాయ మొక్కలు కూడా వేసాను నేను, వస్తాయి రావండి. ఇవి కూడా వచ్చినాయి. అండ్ తోటకూర కూడా ఇందులోనే వేసాను. ఇందులో వచ్చి మెంతి కూర ఉందన్నమాట. మెంతివి ఉంటాయి కదా, ఆ మెంతి గింజలు అయితే నేను లోపల వేసాను ఇందులోను. సో దీంట్లో ఐస్ వేసాను. నేను ఎప్పుడూ నా గార్డెన్లో ఐస్ ఎక్కువ వస్తున్నప్పుడు నేను ఈ ఐస్ ముక్కలన్నీ గార్డెన్లో ఈ పోట్స్లో వేస్తూ ఉంటాను. ఇది వచ్చి పాలకూర. ఇవి వచ్చి బెండకాయ మొక్కలు పెట్టాను. ఈ పోట్ నిండా బెండకాయ మొక్కలు పెట్టాను, బట్ రెండే వచ్చినాయి. వచ్చి ఈ చుక్కకూర పెట్టాను అనమాట. ఇందులో ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా రాలేదు. సో నేను మ్యాక్స్ ఈ పోట్స్ అన్నీ హోమ్ డిపోలోనైతే తీసుకున్నాను, కొన్ని ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. ఇందులో కూడాను కారం బంతి పూలు చిన్న చిన్నవును అండ్ తోటకూర మొక్కలు కూడా పెట్టాను అనమాట. ఇంకా అయితే అవి చిన్న చిన్న తోటకూర మొక్కలు వస్తున్నాయి కానీ బంతి మొక్కలు ఇంకా రాలేదు. ఇందులో వచ్చి బంతిపూల మొక్క పెట్టుకున్నాను. ఇది కూడా బంతిపూల మొక్కే. ఇంకా ఇది పుదీనా పెట్టుకున్నాను. పుదీనా వచ్చి చిన్న కాడ పెట్టాను అంతే, బాగా వచ్చేసింది అనమాట. ఇందులో జస్ట్ ఐస్ వేసి ఉంచుతాను నేను. ఒక 3 డేస్కి ఒకసారి ఇలా ఐస్ ఈ ముక్కలు అయితే నేను ఇలా వేస్తూ ఉంటాను. ఇది వచ్చి చిన్న చిన్నగా ఉన్న కొత్తిమీర అనమాట. బాగా సన్న కాడలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నిటిని అయితే కట్ చేయాలి నేను. వీటి దగ్గర అయితే నేను ఇలా ఐస్ వేసుకుంటాను. ఒక 3 డేస్కి 4 డేస్కి చొప్పున ఐస్ అయితే వేసుకుంటాను. ఇవి వచ్చి చిన్న టమాటా మొక్కలు అనమాట. ఇవన్నిట్లో వీటిలో ఏంటి అంటే నేను తోటకూర వేయడం జరిగింది. త్వరగా వచ్చేసిద్ది కదా, తీసేయచ్చులే, పోట్స్ తక్కువ ఉన్నాయి కదా అని ఉన్న పోట్స్లో ఇలా అడ్జస్ట్ చేశాను. ఇవన్నీ దోసకాయ మొక్కలు వేశాను. ఇవి వచ్చి చుక్కకూర చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయింది చుక్కకూర రావడం. ఈ పోట్స్ అన్నిట్లో కలిపి ఎక్కువ తోటకూరే ఉంది అనమాట. అండ్ ఇది కూడా తోటకూర మొక్కని ఒకటి కొంచెం విత్తనాల కోసం అయితే ఇలా ముదిరేలాగా ఉంచుకున్నాను. సో వీటి నుంచి ఎండబెడుతున్నాను అనమాట. విత్తనాలు అన్నీ వస్తున్నప్పుడు మళ్ళీ దాన్నే మనం మొక్కల కింద యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ ఇవి దొరకవు కదా యూఎస్లో, అందుకని ఇలా అయితే ఉంచుకున్నాను. టమాటా మొక్కకి అయితే ఇదిగో ఇలా సపోర్ట్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడే చిన్నగా ఉంది. దీని కింద అయితే నేను జస్ట్ జామ గింజలు ఉంటాయి కదా తినేవి, అవి అయితే వేసాను అనమాట. గింజలను వేసేసాను. చాలా మొక్కలు అయితే వచ్చినాయి, తీసేసి వేరే పోట్లో పెట్టాలి. తోటకూర అయితే ఒక పోట్ నిండా వచ్చేసింది. ఇది మొత్తం ఈ కుండీ మొత్తం నేను ఇప్పుడు ఖాళీ చేయాలి అనమాట. ఈ అలోవెరాలోనే నేను పుదీనా కూడా వేసుకున్నాను. ఈ పుదీనా అయితే ఇంకా ఈజీగా ఒక కొమ్మ పెడితే చాలు కదా, మొత్తం వచ్చేసిద్ది. దోసకాయ మొక్కల్ని అండ్ ఈ మెంతుకూర మొక్కల్ని నేను ఏం చేస్తాను అంటే టమాటా మొక్కలు కూడా అంతే. ఇంట్లో జస్ట్ టమాటాలు తింటాం కదా, ఆ టమాటాలు గింజలు తీసుకొని ఆ మట్లో వేసేసి దానిపైన టిష్యూ పెట్టి జస్ట్ ఒక 2 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటానన్నమాట. కొంచెం కొంచెంగా మొక్కలు ఎప్పుడైతే రావడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ టిష్యూ పేపర్ని తీసేస్తాను. ఇలా వేసుకుంటే టిష్యూ వేయడం వల్ల ఏంటంటే ఈజీగా మొక్కలు తొందరగా వస్తాయి. సో విత్తనాలు ఏం కుళ్ళిపోకుండా ఈజీగా ఉండిద్ది అనమాట. నేను వీటికి నేను ఎరువులు కానీ ఏం యూజ్ చేయట్లేదు. ఏమైనా చెదలు కానీ ఏమైనా పెడుతుంటే ఆవాలు ఉంటాయి కదా, ఆవాల్ని కొంచెం పొడి చేసేసి ఆ వాటర్ని అయితే మొక్కలకైతే పోస్తున్నాను అనమాట. చెదలున్న ఏమున్నా పోతాయి. అంతేకాకుండా వెజిటేబుల్ కట్ చేయగా ముక్కలు ఉంటాయి కదా, వాటిని ఒక 2 డేస్ అలా నానబెట్టి ఆ వాటర్ని అయితే నేను మొక్కలు పోసుకుంటున్నాను. అంతకుమించి నేను ఏం ఎరువులు అయితే వాడట్లేదు. కొన్ని ఆర్గానిక్వి హోమ్ డిపో నుంచి ఇవి తీసుకొచ్చాను, బట్ నేను ఇవేమీ యూజ్ చేయట్లేదు అనమాట. ఎప్పుడైనా నేను స్ప్రే చేస్తే కొంచెం చామంతి మొక్కలు ఉన్నాయి కదా, వాటికైతే స్ప్రే చేస్తూ ఉంటాను. ఎందుకంటే అవి మొగ్గలుగా వచ్చేసి కొంచెం పువ్వులు రాకుండానే ఎండిపోతున్నాయని చెప్పి ఈ పువ్వుల మొక్కలకు మాత్రమే ఆర్గానిక్ స్ప్రేస్ ఏమైనా చేస్తాను. ఆకుకూరలకు కానీ దేనికున్నో నేను ఎరువులు కానీ ఏం యూజ్ చేయట్లేదు అనమాట. నాకున్న స్మాల్ స్పేస్లో ఈ కుండీల్లో నేనైతే ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఎక్కువ స్పేస్ ఉంటే ఇంకొంచెం ఎక్కువగా అరేంజ్ చేసుకునేదాన్ని. సో ఉన్న స్పేస్లోనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఈ తోటకూర కానీ ఈ పుదీనా అండ్ పచ్చిమిర్చి
ఇవైతే నేను కట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కొంచెం ఎక్కువ వచ్చేసినాయి అవన్నీ. కట్ చేస్తే పుదీనా ఎప్పుడైనా కొంచెం కట్ చేస్తూ ఉంటేనే మళ్ళీ రీగ్రోత్ అనేది బాగుండిద్ది. మాకు ఎదురుగా అయితే గార్డెన్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది అండ్ వాక్ ఏరియా ఇదంతా బాగుంది అనమాట. ఇప్పుడైతే నేను గార్డెన్‌లో ఉన్న పుదీనా అండ్ తోటకూర, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవైతే కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను పుదీనా. నేను ఫస్ట్ టైం అనమాట ఈ పుదీనా వేయడము. బిఫోర్ అయితే నేను పుదీనా వేయలేదు. సో, ధనియాలు వేసాము, చిన్న చిన్న ధనియాలని. సో, అవి ఈజీగా వచ్చేసినాయి. కొంచెం తడిపేసి, కొంచెం నానబెట్టి ధనియాలు వేసుకుంటే తొందరగా మొక్కలైతే వస్తాయన్నమాట. సో, మనం ఏంటి అంటే ఏవైనా విత్తనాలు వేసినప్పుడు మట్టిలో వేసేసి దానిపైన ఒక టిష్యూ పేపర్ పెట్టి దాన్ని వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి. ఒక 2-3 డేస్ అలా స్ప్రే చేస్తూ ఉంటే ఎప్పుడైతే చిన్న చిన్న స్ప్రౌట్స్‌గా రావడం స్టార్ట్ అయ్యిద్దో ఇంకా అప్పుడు మనము ఆ టిష్యూ పేపర్‌ని తీసేయాలన్నమాట. నేను మ్యాక్స్ అన్నిట్లికి అలాగే చేసుకుంటాను. ఈ టమాటా మొక్కలు కూడా అంతే. ఇంట్లో ఉన్న టమాటాలు మనం కర్రీలో ఉంటాయి కదా, ఆ టమాటా గింజలు వేసినవే. దోసకాయలు కూడా అంతే అనమాట. ఇంట్లో దోసకాయ గింజలు అవి వేసినవే. జామకాయకి మొక్కలకు కూడా అంతే, అవే వేశాను నేను. సో, మ్యాక్స్ ఈ మిరపకాయలు కూడా అంతే. ఎండుమిర్చిలో ఉన్న మిరపకాయలు వేసినా సరే మంచిగా మిరపకాయ మొక్కలైతే వస్తున్నాయి అనమాట. నేను మ్యాక్స్ ఇక్కడ ఉన్నవన్నీను ఇక్కడ నేనేమి తీసుకున్నది ఏం లేదు. నేను జస్ట్ గార్డెన్‌లో వేసి పండించిందే. ఇందులోనైతే ఈ పచ్చిమిర్చి మొక్క మాత్రమే నేను హోమ్ డిపో నుంచి కొనడం అయితే జరిగింది అనమాట స్టార్టింగ్ వచ్చిన కొత్తలో. అండ్ అంతేకాకుండా పూల మొక్కలు కూడా నేను బయట నుంచే కొని తీసుకొచ్చాను, ఏం వేయలేదు. రిమైనింగ్ ఈ ఆకుకూరలు అన్నను నేను ఇంకా ఇక్కడే వేసుకున్నాను అనమాట. విత్తనాలన్నీ కొనుక్కొని నేను ఈ కుండీలోనైతే వేసుకున్నాను. ఈ కుండీలన్నీ అయితే నేను హోమ్ డిపో నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ హోమ్ డిపో అనేది సూపర్ మార్కెట్ ఉండిద్దనమాట. అందులో నుంచి అయితే తెచ్చుకున్నాను. అంతేకాకుండా హోమ్ డిపోలో మనకి ఇంటికి సంబంధించినవన్నీ కూడాను ఈ గార్డెన్‌కి సంబంధించింది మట్టి, ఎరువులు, ఆర్గానిక్ ఎరువులు ఏవి కావాలంటే అయితే ఉంటాయి. చూడండి కొత్తిమీర ఎంత వచ్చిందో, చాలా ఫ్రెష్‌గా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో, ఫైనల్‌గా నా గార్డెన్‌లో నుంచి నేను కట్ చేసిన ఆకుకూరలు అయితే ఇవి. తోటకూర అయితే ఒక కుండీ మొత్తం కట్ చేసేసాను. ఏరులతో సహా తీసేసాను అనమాట వాటిని. బట్ వీటికి మట్టి అంతా మంచిగా క్లీన్ చేసుకొని ఫ్రెష్‌గా అయితే ఇదిగో ఇలా ఉంది. సో, తోటకూర అండ్ కొత్తిమీర మంచిగా అండ్ చిన్ని చిన్ని పచ్చిమిర్చి చూడండి భలే ఉన్నాయి కదా. సో, సూపర్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి చిన్న పుదీనా, ఇది వచ్చి పెద్ద పుదీనా. 2 పుదీనాస్ ఉన్నాయి, చిన్నది పెద్దది. సో, ఫ్రెష్‌గా మంచి స్మెల్ వస్తుంది. పుదీనా చట్నీ చేయాలి ఇంకా. సో, ఇది వచ్చి మెంతికూర అనమాట. మెంతికూర ఇది కొంచెం కొంచెంగా మనం నాన్ వెజ్ ఏమైనా వండుతున్నప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటే మంచి టేస్ట్ ఉండిద్ది అనమాట. సో, ఇది అండి నా మినీ గార్డెన్‌లో వచ్చిన ఇవి ఆకుకూరలు అయితే మొత్తం ఇవి. సో, ఆఫ్టర్ కట్ చేసేసిన తర్వాత నేను ఒక 25 డేస్ అలా అయింది అనమాట. నేను కట్ చేసేసిన తర్వాత. దాని తర్వాత నేను ఈ క్లిప్ తీస్తున్నాను. ఇందులో ఈ టమాటా మొక్కల్ని సపరేట్‌గా ఈ కుండీలోనైతే పెట్టుకున్నాను. అండ్ తోటకూర అదంతును మళ్ళీ ఇంకో కుండీలోనైతే మంచిగా పెద్దదయిపోయింది. అండ్ గోంగూర మొక్కలు కూడాను కొంచెం పెద్దవయినాయి. ఇందాక క్లిప్‌లోనైతే అప్పుడే విత్తనాలు చిన్న చిన్నగా వచ్చినాయని చెప్పాను కదా, ఇవైతే మంచిగా పెద్దవి అయినాయి అనమాట. ఇవి వచ్చి స్పెషల్ ఏంటి అంటే తమలపాకుని ఇలా నేను కొన్ని వీడియోస్‌లో చూశాననమాట, ఇలా చేసుకోవచ్చు అనేది. సో, ఇలా అయితే తమలపాకునైతే నేను ట్రై చేస్తున్నాను, పాదొచ్చిద్దో లేదో అనేది. బెండకాయ మొక్కలు కూడా మంచిగా వచ్చేసినాయి అండ్ పాలకూర కూడా వచ్చింది. అంతేకాకుండా ఇందులో కారం బంతి పూలు అన్నాను కదా, అది కూడా వచ్చిందనమాట. కొత్తిమీర మొత్తం కట్ చేసినవి చిన్న చిన్న చిగురులు వస్తున్నాయి. ఈ టమాటా మొక్క అయితే పెద్ద కాడలాగా ఎంత పెద్దగా పెరిగిందో. చిన్నగా ఉంది. ఇప్పుడే టమాటా అయితే వస్తున్నాయి. చిన్నవి అయితే ఉన్నాయన్నమాట. టమాటా చాలా పెద్దగా అయింది. ఇదైతే సరిపోవట్లేదు, వంగిపోతుందన్నమాట ఈ మొక్క మొత్తమును. ఇటు సైడ్ ఉన్నదైతే చిన్నవే. బట్ ఇన్ని టమాటా మొక్కలున్నా సరే మేబీ కుండీలు చిన్నవి అవ్వడం వల్ల అనుకుంటా ఇంకా రావట్లేదు, అవి ఇంకా పెరగట్లేదు, చిన్నగానే ఉన్నాయి. చూడాలి ఇంకా పెరుగుతాయి లేవని. ఇవైతే కాకరకాయ విత్తనాలు అలా ఉంచాను. మన కాకరకాయలు తీసుకొస్తే ఒక కాకరకాయ బాగా పండిపోయిందనమాట. ఆ కాకరకాయని చక్కగా బయట పెట్టేసి ఆ 4 విత్తనాలు తీసి ఎండబెట్టాను, నెక్స్ట్ టైం వేద్దామని చెప్పేసి. ఇదంతా దోసకాయలు. ఇంకా చిన్న స్పేస్ కదా, పెద్ద పాదులు అన్నీ కట్టడానికి అయితే పెద్దగా ఏం లేదనమాట. అందుకనే చూద్దాము అసలు ఫస్ట్ వచ్చిద్దో రాదో అని చెప్పేసి నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను నాకున్న చిన్న స్పేస్లో. సో, మళ్ళీ మా ప్లే గ్రౌండ్ అండ్ ఇదంతా వాక్ ఏరియా, అదొచ్చి డాగ్స్ పార్క్ అనమాట. సో, మా హౌస్ నుంచి చూస్తే ఇదంతా స్పేస్ అంతా చూడండి ఎంత బాగుందో కదా.
సో ఇదండి యూఎస్లో నేను అరేంజ్ చేసుకున్న నా మినీ గార్డెన్. మనకి మొక్కల మీద ఇష్టం ఉండాలే కానీ ఎంత చిన్న స్పేస్ ఉన్నా ఓపిక తెచ్చుకొని ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఇంట్రెస్ట్తో నేనైతే ఇదిగో ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.